మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ముంబై హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవ్ జామ్దార్, ఈ పేరు జాగ్రత్తగా వినండి. ఈ పేరుని నిత్యం స్మరించుకోవాలి. ఎవరంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అధికార పీఠాల మీద ఉన్నటువంటి వాళ్ళు. జస్టిస్ మాధవ్ జామ్దార్ ఆయన నిన్న అంటే జూలై 2వ తేదీన ఒక కేసు తీర్పు సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆ స్టేట్మెంట్ గురించి చెప్పడం కోసమే చిన్న వీడియో. అయితే ఏ సందర్భంగా ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అనేటటువంటిది ఆ కేసు చెప్పాలి మీకు. సయీద్ చౌదరి అనేటటువంటి 49 సంవత్సరాల వ్యక్తి, మహారాష్ట్రలో చెంబూరుకు చెందినటువంటి వ్యక్తి. ఆయన 6-7 సంవత్సరాల క్రితం ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు ఏమిటి అంటే సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆ పార్టీ జెండా పట్టుకొని ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసేటటువంటి చట్టాలు, ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు, వాటినన్నింటినీ కూడా దుయ్యబడుతూ నిరసన ప్రదర్శనలు చేస్తాడు. అది ఆయన చేసేటటువంటి పని. సిఏఏ, ఎన్ఆర్సీ, రైతులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలు, ఇట్లాంటివి ఏవైనా సరే ఆయన ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ ప్రదర్శనలు చేస్తాడు. ఆ ప్రదర్శనల సందర్భంగా ఆయన ఏంటి అంటే ఆయన అనుచరులు స్లోగన్స్ చేశారండి. ముర్దాబాద్ భారత్ సర్కార్, ముర్దాబాద్ అమిత్ షా అని. సో అలాంటి స్లోగన్స్ చేయడం అనేటటువంటి సహజం నిరసన ప్రదర్శనలో. డౌన్ డౌన్ పోలీస్, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ పిఎం అని అంటారు కదా. సో డౌన్ డౌన్ అని, ముర్దాబాద్ అంటే డౌన్ డౌన్ అని. సో ఆయన ఆ స్లోగన్స్ చేసినందుకు మహారాష్ట్ర పోలీసులు ఏం చేశారా అంటే ఆ పోలీస్ యాక్ట్ కింద కొన్ని సెక్షన్స్ కింద ఆయన మీద కేసులు పెట్టి, ఆయన చెంబూరుకు చెందినటువంటి వ్యక్తి అనగా ముందు చెంబూరు ప్రాంతంలోకి ప్రవేశించడానికి వీల్లేదని నిషేధించారు. తర్వాత ముంబై నగరంలోకే ఆయన ప్రవేశాన్ని బహిష్కరించారు, నిషేధించారు. ముంబై చుట్టూ ఉన్నటువంటి జిల్లాల్లో ఆయన ప్రవేశాన్ని నిషేధించారు. సో ఆయనేమో హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళిన ఆ కేసు విచారణ సందర్భంగా సరే పోలీసులు పెట్టినటువంటి ఆ కేసుని జస్టిస్ మాధవ్ జామ్దార్, మళ్ళీ చెప్తున్నాను ఆయన పేరు జస్టిస్ మాధవ్ జామ్దార్. ఆయన తండ్రి కూడా గొప్ప జడ్జి అట, ప్రజాపక్షాన తీర్పులు చెప్పాడట. ఇప్పుడు ఆయన చరిత్ర కాదు కానీ మనం ఈయన గురించి మాట్లాడదాం. ఈ కేసు పోలీసులు పెట్టినటువంటి ఆ సెక్షన్స్ అవన్నిటిని కొట్టిపాడేసాడు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పాడంటే ప్రజలని బానిసలుగా మార్చేస్తున్నారు, ఈ దేశంలో ప్రజల్ని ప్రభుత్వానికి బానిసలుగా మార్చేస్తున్నారు అని అన్నాడు. చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ అన్నమాట. అందుకని చెప్పాను, మంత్రంలా జపించాలి న్యాయమూర్తులు, నిరంతరం స్మరించుకోవాలి పాలకులు అని. వాట్ ఈస్ దిస్? పోలీస్ కమిషనర్ని అడిగాడు ఆయన. వాట్ ఈస్ దిస్? ఆల్ సిటిజన్స్ ఆర్ బీయింగ్ మేడ్ స్లేవ్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. దే కెనాట్ ప్రొటెస్ట్, దే కెనాట్ యాజిటేట్. వాట్ ఈజ్ ఆల్ దిస్? ప్రొటెస్ట్ చేయకూడదా? యాజిటేట్ చేయకూడదా? స్లోగన్స్ ఇవ్వకూడదా? స్లోగన్స్ ఇస్తే వాళ్ళు దేశద్రోహుల, వాళ్ళ మీద ఈ విధమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఈ విధంగా వాళ్ళని ఇరికిస్తారా కేసుల్లో? ఇదేనా అని చెప్పి ఆయన ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలో సెక్షన్ 19 and 21 ఏం చెబుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గ్యారంటీ ఇస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు. స్లోగన్స్ ఇస్తేనే మీరు పిటిషనర్ ఎవరైతే ఈ సయీద్ చౌదరి ఉన్నాడో ఆ పిటిషనర్ స్లోగన్స్ ఇచ్చాడు, నినాదాలు చేశాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి కేసులు పెడతారా? అతన్ని బహిష్కరిస్తారా? ఇది న్యాయమా అని చెప్పేసి పోలీసుల్ని ఆయన నిలదీశాడు. నిలదీయడమే కాదు, పోలీసుల చేతుల్లో లాఠీ ఉంటుంది, కానీ ఈయన లాఠీ పట్టుకున్నాడు, పోలీసులకి చూపించాడు. ఖబర్దార్, యు ఆర్ నాట్ సర్వెంట్స్ టు పిఎం అండ్ సీఎం. ఒక ముఖ్యమంత్రికో ఒక ప్రధానమంత్రికో మీరు నౌకర్లు కాదు. యు ఆర్ సర్వెంట్స్ టు ద పీపుల్, గుర్తుపెట్టుకోండి అని పోలీసుల్ని హెచ్చరించాడు. ఈ సందర్భంగా మిత్రులారా ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, సాధారణంగా యాజిటేషన్స్ చేసి నిరసనలు చేస్తే, ఇప్పుడు చూడండి పిల్లలందరూ కూడా జంతర్ మంతర్లో నిరాహార దీక్షలో కూర్చున్నారు. ప్రఖ్యాత పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ 7-8 రోజుల నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటున్నారు. ఏమీ స్పందన లేదు ప్రభుత్వం నుంచి. అంతేకాదు ఆ సోనం వాంగ్చుక్ను కూడా ఒకసారి ఆందోళన చేసినందుకు
జన్జీ ఆందోళన సందర్భంగా ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు, గుర్తుంది కదా. సో ఇక్కడ ఆ పిల్లల మీద ఎవరెవరి మీద ఎలాంటి కేసులు పెడతారో, ఎవరెవరిని జైల్లో పెడతారో తెలియదు. కానీ ఆయన ఈ సందర్భంగా వాక్ స్వాతంత్ర్యం ఉంది, యాజిటేట్ చేసే, ప్రొటెస్ట్ చేసేటటువంటి హక్కు, నినాదాలు చేసేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. దీన్ని మీరు తుడిచిపెట్టొద్దు. ఇలా చేసి మీరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి నౌకర్లలాగా పనిచేసి భారత రాజ్యాంగాన్ని నవ్వులపాలు చేయొద్దు అన్నట్టుగా ఆయన జడ్జి మాట్లాడాడండి. ఎంత అద్భుతమైనటువంటి మాట. చాలా చాలా కేసులలో జడ్జెస్ పట్టించుకోరు. ఇప్పుడు భరత్ తివారీ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేసేశారు పోలీసులు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే పట్నా హైకోర్టుకు వెళ్ళండి అన్నారు. సో ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు పోలీసులకు చొరక, పోలీసులకు హెచ్చరిక. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు పోలీసులను కానీ, న్యాయ వ్యవస్థని కానీ, ఇక ఇతర రాజ్యాంగ వ్యవస్థలను కానీ తమ జేబు సంస్థలుగా వాడుకుంటారే, వాళ్ళకి కూడా ఒక షాక్ అన్నమాట ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇంకొక స్టేట్మెంట్ కూడా వింటే ఆశ్చర్యపోతారు. అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఉలిక్కి పడిపోతారు. అదేమిటయ్యా అంటే, అయ్యా 10 సంవత్సరాల పిల్ల యాక్సిడెంట్లో చనిపోయింది. ఎవరి నిర్లక్ష్యంతో చనిపోయింది? కనీసం ఆ సెన్సిబిలిటీ కూడా కోల్పోయారు ఆ పాలకులు అని చెప్పి మహారాష్ట్ర అసెంబ్లీలో ఆ పాప గురించి ఒక్క మాట లేదు. కానీ పార్టీలు మారుతున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. హార్స్ ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో మనకు తెలుసు కదండి. ఎంపీలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయిపోతున్నారుగా. ఆయన మెదడులో అది ఉంది. ఇలాంటి విషయాలు చర్చించుకుంటున్నారు. ఒక పసిపాప గురించి మీకు హృదయంలో ఆ సెన్సిబిలిటీ కోల్పోయారు పాలకులు అని చెప్పి ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడండి. ఓవరాల్గా నేను ఈ వీడియోలో, చిన్న వీడియోలో ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, న్యాయం అన్ని చోట్ల దక్కట్లేదు. న్యాయం కోసం న్యాయస్థానాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా అందరికీ కూడా ఇలాంటి న్యాయమూర్తి దక్కట్లేదు. ఈ సయీద్ చౌదరి అనేటటువంటి వ్యక్తికి మాధవ్ జామ్దార్ అనేటటువంటి జడ్జి దొరక్కపోతే మరొకరు అయితే బహుశా ఈయన మీద ఇంకే కేసులు పెట్టేవారో, ఏ దేశద్రోహం కేసులు పెట్టేవారో, ఇంకే కేసులు పెట్టి జైల్లోకి పంపించేవారో ఏమో తెలియదు. కానీ నిఖార్సైన నిజాయితీ ఉన్నటువంటి, న్యాయం అంటే ఏమిటో, న్యాయం విలువ ఏమిటో తెలిసినటువంటి జడ్జి, ఎవరి పక్షాన తీర్పులు ఇవ్వాలో ఆ మెలకువ, ఆ స్పృహ, ఆ చైతన్యం కలిగినటువంటి జడ్జి కాబట్టి జస్టిస్ మాధవ్ జామ్దార్ ఇలాంటి తీర్పు ఇచ్చాడు. అందుకనే ఆయన్ని అందరూ కూడా జామ్దార్ కాదు జాన్దార్ అంటున్నారనమాట. జాన్దార్ అంటే నిజంగా ప్రాణం ఉన్నటువంటి న్యాయమూర్తి అంటే మిగిలిన వాళ్ళు ఏమిటి సంగతి అంటే మీరే ఆలోచించాలి. ఏమో అందుకనే ఆ న్యాయమూర్తి నిజంగా జస్టిస్ మాధవ్ జామ్దార్కి శాల్యూట్ చేయాలని చెప్పి ఇదిగో నేను కూడా ఈ నల్లని షర్ట్ వేసుకొని వచ్చాను. న్యాయమూర్తులు, న్యాయవాదులు నల్లని కోట్లు ఎందుకు వేసుకుంటారంటే ప్రజలకు వెన్నెల లాంటి తెల్లని న్యాయాన్ని అందించాలని చెప్పేసి. ఇదిగో ఇలాంటి న్యాయమూర్తులు అప్పుడప్పుడు దర్శనమిస్తారు. అందుకని వాళ్ళకి మనం అందరం కూడా నమస్కరించుకోవాలి. తప్పనిసరిగా ఈ వీడియోని 10 మందికి కూడా మీరు షేర్ చేయండి. అందరూ కూడా అర్థం చేసుకోవాలి. రేర్గా ఇలాంటి న్యాయమూర్తులు ఎదురవుతూ ఉంటారు, మనకి వెరీ రేర్గా ఎదురవుతుంటారు. ఉంటే న్యాయం బ్రతికే ఉంది, న్యాయమూర్తులు కూడా ఉన్నారు, జాన్దార్ న్యాయమూర్తులు ఉన్నారని చెప్పేసి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా న్యాయం బ్రతికే ఉందని చెప్పి మనం కూడా విశ్వాసంతో ఉండాలన్నమాట. అందుకని ఈ చిన్న వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.